నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నప్తా. మొత్తానికి తెలంగాణలో 17 లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇంకా 24 గంటల 48 గంటల కౌంట్ డౌన్ ఉంది. ఇప్పుడు మార్నింగ్ మనకు 8 o'clock అవుతుంది. సో 12వ తారీఖు 8 గంటలు, 13వ తారీఖు 8 గంటలకు ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇక 12వ తారీఖు సైలెంట్ పీరియడ్. ఏ పార్టీ కూడా ప్రచారం చేసుకోవడానికి వీల్లేదు. ఏ పార్టీకైనా ఇవాళ సాయంత్రం 5 గంటల వరకే ప్రచారం చేసుకోవడానికి అవకాశం. ఎండలు మండుటెండలు ఉన్నా కూడా అంతకంటే నిప్పులు చెరుగుతూ ప్రత్యర్థుల మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఏ పార్టీకి ఆ పార్టీ 17 సీట్లలో పాగా వేయడానికి ప్రయత్నాలు చేశాయి. అత్యంత గట్టి పోటీ ఒకదానికి మించి ఒకటి ఇవ్వడానికి ప్రయత్నం చేశాయి. అయితే తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి 17 సెగ్మెంట్లు కూడా మన ఆర్ వాయిస్ ఎంతో కొంత ప్రజల మధ్యలోకి వెళ్ళే ప్రయత్నం చేసింది. ఆ నేపథ్యంలో ఏ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏ పార్టీ ఖాతాలో పడబోతాయి అనే విషయాన్ని పూర్తిగా అందించడం కోసం ప్రజాభిప్రాయన అక్కడ పల్స్ మేరకు అలాగే మిగిలిన సర్వేలను కూడా దీంట్లో కలుపుకుంటూ అసలు ఏ సెగ్మెంట్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నదనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ వీడియో ద్వారా అనుకుంటున్నాను. ఇక ఈ 17 సెగ్మెంట్లలో చాలా ఎక్కువ శాతం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా అన్నట్టు మాత్రమే పోరుంది. బీఆర్ఎస్ చరిష్మాను కోల్పోయింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఎంతైతే వ్యతిరేకత వచ్చిందో ఈ 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ మీద అంత వ్యతిరేకత వచ్చింది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ 17 సెగ్మెంట్లలో ఏ పార్టీల నుంచి ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉన్నారో మీకు పరిచయం చేయవసరం లేదు. గత 3 నెలల నుంచి ప్రచార హోరుతో ఇంటింటికి వచ్చి మీ అందరికీ సుపరిచితమయ్యారు. ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రమే నేను ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొట్టమొదటిది కరీంనగర్ నుంచి బండి సంజయ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి చలిమల ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. ఈ ముగ్గురులో గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి, గెలవడానికి కారణాలు ఏంటి అంటే కరీంనగర్లో బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. 2 లక్షల పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాడు అంటూ కరీంనగర్ వ్యాప్తంగానే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా దీని మీద చర్చ నడుస్తోంది. దీనికి ఉదాహరణగా అన్నమలై నరేంద్ర మోదీ సభలు జరిగినప్పుడు ఆ ఇద్దరు నేతలు కూడా బండి సంజయ్ని పొగిడిన విధానం అండ్ తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ రాకముందే ప్రజల్లోకి వెళుతూ ప్రజల్లో మమేకమవుతూ ప్రచారాన్ని స్టార్ట్ చేసిన మొదటి నేతగా బండి సంజయ్ని చెప్పుకోవచ్చు. బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 23,000 కోట్లకు పైగా కరీంనగర్ కోసం తీసుకొచ్చి అభివృద్ధి చేయడంతో పాటు హిందుత్వ విధానం, హిందుత్వ నినాదం అండ్ బండి సంజయ్ వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని ఏ నాయకుడైనా ప్రశ్నించగలుగుతున్నాడు. ప్రశ్నించడాన్ని మొదట తెలంగాణకు పరిచయం చేసింది బండి సంజయ్ అనే పేరు కూడా బండి సంజయ్కి ఉంది. దాంతోపాటు అయోధ్య రామ మందిర ఎఫెక్టు, నరేంద్ర మోదీ చరిష్మా ఇవన్నీ కూడా బండి సంజయ్కి చాలా కలిసి వచ్చే అంశాలుగా మారబోతున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి చెలిమెల ఉన్నప్పటికీ అక్కడ చెలిమెలకు సంబంధించి కొంత ప్రాధాన్యత సంతరించుకోలేకపోతుంది, ప్రజలు ఓన్ చేసుకోలేకపోతున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే వచ్చిన కొంత వ్యతిరేకత, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ మిగిలిన వ్యవహారంలో కానీ పట్టించుకోకపోవడం అండ్ కార్పొరేటర్లు మిగిలిన వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళంతా కూడా అవినీతి ఎక్కడ బయటకు వస్తుందో అంటూ కాంగ్రెస్లో చేరే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ఇక్కడ కాంగ్రెస్ చరిష్మాను దెబ్బతీశాయని చెప్పొచ్చు. చెలిమెలకు సంబంధించి పెద్దగా అక్కడ సెగ్మెంట్లో కూడా ప్రజలకు పరిచయం లేదు. చివరి నిమిషం దాకా బండి సంజయ్కి పోటీగా ఎవరిని దింపాలి అనేది అర్థం కాక నామినేషన్ చివరి రోజు కూడా బీఫామ్ ఇవ్వకుండానే అభ్యర్థిగా ప్రకటించి తర్వాత చివరికి బీఫామ్ ఇచ్చి మా తరపు అభ్యర్థి అంటూ చెప్తూ వచ్చారు. అధికారికంగా అనౌన్స్మెంట్ కాకముందే చలిమల వెళ్ళి నామినేషన్ వేసిన దాఖలాలను కూడా మనం చూసాం. అంటే అక్కడ ఎంత గట్టి పోటీ ఇవ్వాలని ప్రయత్నం చేసినా సరైన క్యాండిడేట్ దొరకలేదు. ప్రవీణ్ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఖచ్చితంగా కూడా అది రేవంత్ రెడ్డికి కొంత నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇక వేరే ఎలాంటి ఆప్షన్ లేకుండా చలిమలకి ఇవ్వాల్సి వచ్చింది అని చలిమల పెద్ద ప్రభావం చూపించే అవకాశం లేదని. ఇక్కడ బీఆర్ఎస్ వినోద్ కుమార్ ఇక్కడ చాలా వరకు కరీంనగర్కి సంబంధించి వినోద్ కుమారు లేకపోతే సిరిసిల్ల ఇలాంటి నియోజకవర్గాలు ఉండడం వల్ల కేటీఆర్ ప్రభావం చూపుతారు కరీంనగర్కి సంబంధించి అంటే అది కల్లా అని చెప్పుకోవచ్చు. చేనేత కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ చేసిన మోసాలు అనేవి చాలా క్లియర్ కట్గా తెలిసాయి. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే వినోద్ రావు కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యుల అవినీతి చిట్టా బయటికి రావడం, కరీంనగర్లో కార్పొరేట్ స్థాయి వ్యక్తులు కూడా అవినీతి చేశారు అనే విషయం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తేవడము, వీటన్నిటి నేపథ్యంలో వినోద్ కుమార్ కూడా కొంత ప్రచారంలో వెనుకబడ్డాడు. ఎందుకులే పైసలు ఖర్చు పెట్టుకుని మనం గెలిచేదా సచ్చేదా, అవసరం లేదు, కామ్గుంటే కాస్త పైసలన్నా మిగిలిపోతాయని లెవెల్కి వచ్చేసిండ్రు. ఇక్కడ ఎటువైపు నుంచి చూసినా యువత కానీ నరేంద్ర మోదీ చరిష్మా కానీ హిందుత్వం కానీ
అలాగే బండి సంజయ్ చేసిన డెవలప్మెంట్ కానీ, సిట్టింగ్ ఎంపీగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం కానీ, కేసీఆర్ చేసే తప్పిదాలను మొట్టమొదటగా తెలంగాణలో ప్రశ్నించే వ్యక్తిగా కానీ బండి సంజయ్ తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకోవడమే కాదు, కరీంనగర్ ప్రజల్లో మమేకమైపోయారు. ఇక్కడ ఏదేమైనా కానీ భారీ మెజారిటీతో బండి సంజయ్ గెలవబోతున్నారు. అండ్ సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, దానం నాగేందర్, పద్మారావు వీళ్ళ ముగ్గురు కూడా బరిలో ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి కూడా ఈసారి సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి గెలవబోతున్నారు. ఎందుకు అనంటే ఇటు దానం నాగేంద్రరావు కానీ అటు పద్మారావు కానీ ఎమ్మెల్యేలుగా ఉండడం మాత్రమే ఇష్టం, వాళ్ళకు లోక్సభకు వెళ్ళాలనేది లేదు. వాళ్ళ ప్రచారంలో, వాళ్ళ సభలలో అది చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తోంది. బలవంతం మీద, పార్టీ అధినేతల బలవంతం మీద బరిలో దిగారే తప్ప వీళ్ళిద్దరికీ కూడా లోక్సభలోకి వెళ్ళాలని, కిషన్ రెడ్డికి ధీటుగా ప్రచారం చేసి మేము గెలవాలనే ఆశయం రెండూ కూడా లేవు. ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిటీలో పెద్దగా ప్రాచుర్యం లేదు, అది మనందరికీ తెలిసిందే. దానం నాగేందర్కి సంబంధించి కూడా కొంత నెగిటివిటీ కూడా ఉంది, ఒక రౌడీ అనేది. చాలామంది దీనికి సంబంధించి చాలా సందర్భాల్లో మాట్లాడిన మాటలు కూడా చూసాం. అండ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గంజాయి మొక్కలు అంటూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడి అలాంటి వాళ్ళను పార్టీలో చేర్చుకొని వెంటనే లోక్సభ సెగ్మెంట్లో ప్రకటించడంతో, అంటే సికింద్రాబాద్లో కిషన్ రెడ్డికి పోటీగా నిలబెట్టడానికి కాంగ్రెస్లో అభ్యర్థులు లేరు, అందుకే గంజాయి మొక్కలు అవినీతి అని భయపెట్టి బీఆర్ఎస్ వాళ్ళందరూ కాంగ్రెస్లోకి వచ్చేలాగా చేసి వాళ్ళకు సీట్లు ఇచ్చారు అనే విధంగా కూడా సికింద్రాబాద్లో మాట్లాడుతుంది చూస్తున్నాం. పద్మారావు గౌడ్కి సంబంధించి కొంత ప్రజల్లో ఇష్టము ఉన్నప్పటికీ అది ఒక ఆయన సెగ్మెంట్ వరకు మాత్రమే ఉంది, మొత్తం సికింద్రాబాద్ మొత్తము అది లేదు. అండ్ బీఆర్ఎస్ అనేది ఇక్కడ చచ్చిపోయిన పాముతో సమానంగా భావిస్తున్నారు, దాన్ని ఏం చేసినా కూడా అది సాధ్యం కాదు. పాలు పోసి పెంచినా మళ్ళీ అది విషయమే కక్కుద్ది కానీ ఇంకేం చేయదు, శివర ఊపిరితో ఉన్నా కాబట్టి బీఆర్ఎస్ని ప్రజలు వ్యతిరేకించుకుంటున్న తీరు, పద్మారావు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది కిషన్ రెడ్డికి భారీ మెజారిటీని తీసుకురావడానికి కారణమవుతుంటే, కిషన్ రెడ్డి ప్రజల్లో మమేకమైన నేతగా ఇటు ఏమంటారు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో సహా ప్రజలలో సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్కి సంబంధించి పాన్ షాప్ ఓపెన్ చేసినా కూడా కిషన్ రెడ్డి వెళ్తాడు అనే పేరుంది. అంతేకాదు కిషన్ రెడ్డిని కలవాలి అనడానికి వెళ్తే ఒక బొకే తీసుకెళ్ళకూడదు, ఒక బుక్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే బుకేలు శాల్వాలు అనేవి మూలకు పడతాయి. బుకేలు శాల్వాల డబ్బులతోటి పుస్తకాలు కనుక ఇస్తే ఆ పుస్తకాలను లోక్సభ సెగ్మెంట్లలోని గవర్నమెంట్ స్కూల్తో పాటు చదువుకోవడానికి స్తోమత లేని పిల్లలందరికీ వాటిని విరాళంగా అందిస్తూ ఉంటారు. చదువు ఒక విలువను, ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టడం, ఆ పశువు సంరక్షణ కోసం 5 రూపాయల డాక్టర్ వ్యవస్థను తీసుకురావడం, ఇవన్నీ కూడా కిషన్ రెడ్డికి ప్లస్ పాయింట్స్గా మారబోతున్నాయి. అన్నిటికంటే సైలెంట్గానే ఉంటూ వైలెంట్ మెజారిటీ తెచ్చుకోగలిగిన నేత అనేది కూడా కిషన్ రెడ్డికి ఉన్న ప్లస్. ఇక్కడ మనం మొన్న చూసాం చిరంజీవికి సంబంధించిన ఇంటర్వ్యూ, ఎంతగానో కిషన్ రెడ్డిని పొగిడారు, కిషన్ రెడ్డి ఎన్ని డెవలప్మెంట్ చేశారు సైలెంట్గా ఉంటూ. మీ అందరికీ తెలుసో లేదో ఆరోగ్యశ్రీకి ఆద్యుడు కిషన్ రెడ్డి అనేది చిరంజీవి ఇంటర్వ్యూ ద్వారా బయటపడ్డది. ఇవన్నిటి నేపథ్యంలో సికింద్రాబాద్లో కూడా ఈసారి మళ్ళీ కాషాయ జెండానే ఎగరబోతోంది. ఇక మల్కజ్గిరిలో బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్, అలాగే బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు. అయితే ఇక్కడ కూడా బీజేపీ కాషాయ జెండా ఎగరబోతోంది. మల్కజ్గిరి సెగ్మెంట్లో అందరూ ఊహించింది ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి అది సిట్టింగ్ ఎంపీ స్థానం కాబట్టి చాలా గట్టి పోటీ ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ పట్ల. ఆ గట్టి పోటీలో ఎవరు గెలుస్తారో చెప్పలేరు. అండ్ ఇక్కడ హెమాహెమి అయినా మరో పక్క నుంచి మైనంపల్లి హనుమంతరావు కూడా ఉన్నాడు అనుకున్నారు. బట్ మోదీ చరిష్మా ముందు అన్నీ కొట్టుకుపోయాయి. దేశంలోనే అతిపెద్ద లోక్సభ సెగ్మెంట్ మల్కజ్గిరి. ఈసారి మల్కజ్గిరిలో ఈటెల చరిష్మా అండ్ ఈటల ఉద్యమకారుల్లో ప్రజల్లో ఉన్న తీరు, మోదీ చరిష్మా, ఎస్పెషల్లీ మోదీకి ఉన్న చరిష్మా, ఈ ఖచ్చితంగా కూడా ఢిల్లీలో మోదీ ఉండాలి. ఢిల్లీలో మోదీ ఉన్నప్పుడు ఆ పార్టీ మల్కజ్గిరిలో ఉంటే మల్కజ్గిరిని ఇప్పటిదాకా కూడా డెవలప్మెంట్ దిశగా ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఎక్కువసార్లు వెళ్ళలేదు అంటూ అక్కడ ప్రజలే చెప్తూ వచ్చారు. చేసింది ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈటలను గెలిపించి లోక్సభకు పంపించాలి అని ప్రజలు డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ చూసినా కూడా కాషాయ జెండా రెపరెపలాడుతూ ఇక్కడ కూడా భారీ మెజారిటీతో బీజేపీ గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక చేవెల సెగ్మెంట్ గురించి వస్తే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉంటే, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో ఉన్నారు. ఇక ఈ చేవెల సెగ్మెంట్కి వస్తే
కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కూడా నల్లేరు మీద నడకగా మారింది. ఎస్పెషల్లీ మనం కూడా అక్కడ సర్వే చేయడం జరిగింది. రంజిత్ రెడ్డికి సంబంధించి కోడిగుడ్ల స్కామ్ నుంచి చాలా స్కామ్లు బయటపడ్డాయి. రంజిత్ రెడ్డికి చాలా వరకు వ్యతిరేకం ఉంది. కాసాని జ్ఞానేశ్వరన్ అయితే అక్కడ పట్టించుకునేటోళ్ళే లేరు. కనీసం ఒక 20 మంది మనం ప్రజలతో మాట్లాడితే ఒక్కళ్ళు కూడా బీఆర్ఎస్ అని చెప్పకపోవడం ఇక్కడ విడ్డూరం. అయితే రంజిత్ రెడ్డికి సంబంధించి ఈయన స్కామ్లు ఒక పక్కన అయితే చివరి నిమిషంలో బీఆర్ఎస్ని మోసం చేసి కాంగ్రెస్లోకి వచ్చారు అని బీఆర్ఎస్ క్యాడర్ కోపంగా ఉంటే కాంగ్రెస్లోనే రంజిత్ రెడ్డి పడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ప్లేస్ కాబోతున్నాయి. అండ్ నేను అక్కడ కొన్ని ముస్లిం ఏరియాస్లో కూడా బైట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్తే నేను షాక్ అయిపోయినా. 30 నుంచి 45% ముస్లిమ్స్ ఈసారి బీజేపీకి ఓటైపోతున్నామని చెప్పారు. దానికి సంబంధించిన బయట కూడా మన ఛానల్లో చూడొచ్చు. ఇది నిజంగా ఒక ఊహించని పరిణామం అని చెప్పొచ్చు. మనం గతంలో కూడా చెప్పాము, భారీ ఎత్తున ఎప్పుడూ లేని విధంగా దేశంలో ముస్లిం ఓటు బ్యాంకు బీజేపీ వైపు మరలుతుంది అని. ఇవన్నీ కూడా ఇక్కడ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ప్లేస్గా మారబోతున్నాయి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అపోలో హాస్పిటల్స్ ద్వారా చాలా ఆపరేషన్స్ ఫ్రీగా చేయించడం, ప్రజల్లో ఎప్పుడు మమేకమై ఉంటూ ఉండడం, ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉండడం అనేది ఇక్కడ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ప్లస్ అయితే అత్యంత ధనవంతుడైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంత ఎదిగినా ఒదిగుండే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఒక సౌమ్యుడిగా కూడా ప్రజల్లో మంచి పేరుంది. అది కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఇక్కడ ప్లేస్గా మారనుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ చేసిన తప్పేంది అని అంటే నిజంగా కూడా కాంగ్రెస్ కొంచెం తెలివిగా ఆలోచించి రంజిత్ రెడ్డిని మల్కాజ్గిరికి, సునీతా మహేందర్ని చేవెళ్లలో ఉంచుంటే ఖచ్చితంగా టఫ్ ఫైట్ జరిగేది. చివరి నిమిషం దాకా కూడా 2 పార్టీల కార్యకర్తల నుంచి నాయకులు ఎవరు గెలుస్తామని భయంతో ఉండేవాళ్ళు. కానీ రాంగ్ మిస్టేక్ చేసింది ఏంటి అంటే రంజిత్ రెడ్డిని అక్కడ నుంచి సునీతా మహేందర్ని మల్కాజ్గిరికి తీసుకురావడం. ఈ చిన్న కాంగ్రెస్ చేసిన తప్పిదం వల్ల ఆ 2 సీట్లు బీజేపీకి నల్లేరు మీద నడకలాగా గెలవడానికి కారణమైపోయాయి. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసేది హైదరాబాద్కి సంబంధించి నేను కాంగ్రెస్ కానీ అలాగే బీఆర్ఎస్ అభ్యర్థుల పేరే రాయలేదు. ఎంబీటీ పేరు అంతకంటే రాయాల్సిన అవసరం లేదు. అభ్యర్థులను నిలబెట్టామా అంటే నిలబెట్టాము. ఎందుకు అనంటే ఫిరోజ్ ఖాన్ చాలా క్లియర్గా చెప్పిండ్రు, కాంగ్రెస్ ఫుల్ ఆన్ ఎంఐఎంకి సపోర్ట్ చేస్తుంది. ఇక బీఆర్ఎస్ కార్ స్టీరింగ్ ఎప్పుడు కూడా ఎంఐఎం చేతిలోనే ఉంటుంది. ఇక్కడ అసదుద్దీన్ గెలిపించడమే లక్ష్యంగా ఎంబీటీతో సహా ఒకవైపు ఎంబీటీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇలా అందరూ కలిస్తే మరో పక్క నుంచి బీజేపీ నుంచి మాధవీలత బరిలో నిలిచారు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా చివరి నిమిషం వరకు టఫ్ ఫైట్ ఉంటుంది అనేది అవగతం అవుతుంది. ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనే విషయం చెప్పడం కష్టం. సర్వే రిపోర్ట్స్లో కూడా 2% ఓట్ షేరింగ్ మాత్రమే 2 పార్టీలకు మధ్య డిఫరెంట్ కనిపిస్తోంది. ఆ 2% ఓట్ షేరింగ్ని ఎవరు తమ ఖాతాలో వేసుకుంటే వాళ్ళు గెలవడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ బోగస్ ఓట్లను రద్దు చేయడం. అండ్ ఇక్కడ మొన్నటి వరకు రాజాసింగ్ పెద్దగా రాకపోయినా అమిత్ షా రోడ్ షో తర్వాత రాజాసింగ్ కూడా స్టార్ క్యాంపెయినర్గా హైదరాబాద్లో తిరగడము. అండ్ హిందుత్వం రాజాసింగ్కి సంబంధించి స్పెషల్ ఫాలోవర్స్ కూడా కొంత మాధవీలత వైపు రావడము. ఇవన్నీ కూడా ప్లస్ అయితే ఒక చిన్న మైనస్ ఏంటి అంటే అక్కడ ఉన్న బీజేపీ ప్రతి కార్యకర్తను మాధవీలత కలుపుకొని తిరగలేకపోతుంది అనేది మైనస్. ఉన్న ఈ కొంచెం టైంలోనైనా సరే వాళ్ళను కలుపుకొని ఉంటే ఇంకా బాగుండేది ఓట్ షేరింగ్ పెరగడానికి అనేది కూడా వ్యాఖ్యలు వినిపించాయి. ఏదేమైనా కానీ మాధవీలత అతి తక్కువ టైంలోనే అతి ఎక్కువ ట్రెండింగ్లోకి వెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారని, ఆ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యారని కూడా మాట్లాడుకుంటున్నారు. చూడాలి ఈ 2% ఓట్ షేర్ ఎలా అవుతుంది. 40 ఏళ్ళ అసదుద్దీన్ కంచుకోట బద్దలు కాబోతుందా, మాధవీలత అది చేయగలుగుతుందా, లేదా ఏదైతే తనకు తీసుకొచ్చుకున్న చరిష్మా హైదరాబాద్లో బీజేపీ ఓటింగ్ షేర్ని పెంచడంతోనే ఆగిపోతుందా అనేది ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కూడా టఫ్ ఫైట్ ఉంటుంది. ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది చెప్పలేం. మొత్తానికి 5 సెగ్మెంట్లకి సంబంధించి ఈ 4 సెగ్మెంట్లలో కూడా కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ ఈ 4 చోట్ల కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంది. ఇక హైదరాబాద్కి సంబంధించి ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య నడుస్తుంది. ఇక ఖమ్మంకి సంబంధించి బీజేపీ నుంచి వినోద్ రావు బరిలో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి రఘురామ్ రెడ్డి బరిలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. ఇక ఇక్కడ ఎవరు గెలుస్తారు అని చెప్పడం ఖమ్మం సెగ్మెంట్కి సంబంధించి కూడా చాలా కష్టం అనే చెప్పొచ్చు. ఇక్కడ త్రిముఖ పోరు తథ్యం అని చెప్తున్నారు. కాంగ్రెస్ కి కొంచెం పొంగులేటి వల్ల పెచ్చింగ్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఈ రఘురామ్ రెడ్డి అనే అతను స్థానికుడు కాదు, వేరే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాడు. పొంగులేటి వియ్యంకుడు కావడంతోనే ఇక్కడ అవకాశం వచ్చింది అంటూ కూడా అక్కడ వాదనలు వినిపిస్తున్నాయి. అండ్ ఒక పక్క నుంచి సినీ స్టార్ వెంకటేష్కి కూడా వియ్యంకుడు, తన కూతుర్నిచ్చిన ఇల్లు. ఇప్పుడు వెంకటేష్ తనయురాలు కూడా ఖమ్మంలోనే ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఇక నామా నాగేశ్వరరావుకి సంబంధించి కొంత చరిష్మా ఉన్నా బీఆర్ఎస్కి సంబంధించి లేదు. ఇక వినోద్ రావు ఎన్నడూ లేని విధంగా బీజేపీ పుంజుకోవడానికి ఖమ్మంలో కారణమయ్యారని చెప్తున్నారు. ఏమో గుర్రం ఎగరవచ్చు. మోదీ చరిష్మా, అయోధ్య రామ్లల 2 గురించి ప్రజలు ఆలోచించి పూర్తి స్థాయిలో కనుక పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే వినోద్ రావుకు కూడా గెలుపు గుర్ర అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నప్పటికీ ఇక్కడ కొంత ఈ సెగ్మెంట్లో మాత్రం చివరి వరకు కూడా చెప్పడం కొంచెం కష్టంగానే మారచ్చు. అలాగే
జహీరాబాద్కి వచ్చేసరికి బీజేపీ నుంచి బీబీ పటేల్, కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కరీ, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్, ఈ ముగ్గురు బరిలో ఉన్నారు. అండ్ ఈ జహీరాబాద్ సెగ్మెంట్లోనే మన హెల్త్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి సెగ్మెంట్ కూడా ఉంది. దాంతో కొంత 1-2 సెగ్మెంట్లలో కాంగ్రెస్ ప్రభావం కనిపించినప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి బీజేపీ గెలుపు అవకాశాలు ఉన్నాయి. బీబీ పాటిల్ కూడా 1,00,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాడు అంటూ తెలుస్తోంది. ఇక సురేష్ షెట్కర్కి సంబంధించి గతంలో పోటీ చేసినా అక్కడ గెలిచినా పెద్ద ప్రభావం అయితే లేదు. అండ్ కాంగ్రెస్కి సంబంధించి అత్యంత వ్యతిరేకత వచ్చిన సెగ్మెంట్స్లలో జహీరాబాద్ అని ఒకటని చెప్పొచ్చు. అక్కడ లోపలికి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చాలా ఎంత వ్యతిరేకత ఉందనేది క్లియర్ కట్గా కనిపించింది. ఫ్రీ బస్సులకు సంబంధించి పూర్తి వ్యతిరేకత ఎక్కడైనా ఉంది అంటే జహీరాబాద్ సెగ్మెంట్లలో కనిపిస్తుంది. అలా కాంగ్రెస్ పార్టీకి పోయింది. ఇక అసలు ఇక్కడ గాలి అనిల్ కుమార్ ఎప్పుడో గాలి కొట్టుకుపోయిండు బీఆర్ఎస్ పార్టీ, దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో జహీరాబాద్ సెగ్మెంట్ కూడా బీజేపీ ఖాతాలో పడబోతోంది. ఇక ఆదిలాబాద్ బీజేపీ సిట్టింగ్ స్థానం, ఇక్కడ అభ్యర్థిని మార్చారు. అభ్యర్థిని మార్చడంతో ఆత్రం సక్కు ఇక్కడ సీతక్క గట్టి ప్రభావం చూపుతోంది. ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడటము, ప్రజల్లో మమేకం అవ్వడము. ఈ నేపథ్యంలో ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ఇది కూడా బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే సిట్టింగ్ స్థానంతో పాటు ఆదిలాబాద్కి సంబంధించి గిరిజన ఓటు బ్యాంకు ఎస్పెషల్లీ బీజేపీ వైపు ఉంది. గిరిజనులంతా కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టుగా నిన్ననో మొన్ననో గిరిజన సామాజిక వర్గానికి సంబంధించి ఒక సంఘం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. సీతక్క బాగా ట్రై చేస్తున్నప్పటికీ ఈ సీతక్క ప్రయత్నంలో భాగంగా సుగుణకుమారి వర్సెస్ గోడం నగేష్ అనే మధ్యలోనే జరుగుతుంది. ఈ హోరాహోరీ పోరులో చివరికి బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తుంది. ఇక మెదక్ సెగ్మెంట్కి వస్తే బీజేపీ నుంచి రఘునందన్, కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి బరిలో ఉన్నారు. మెదక్ సెగ్మెంట్ నుంచి కూడా రఘునందన్ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే వెంకటరామరెడ్డి గెలుస్తాడు, ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లోకి చాలా పైసలు పంపించేశాడు, ఆ పైసల ప్రాబల్యంతో ముఖ్యంగా మెదక్ని కల్వకుంట్ల కుటుంబం వదులుకోవడానికి ఇష్టపడదు. మెదక్ ఎప్పుడు తన గుప్పెట్లో ఉంచుకోవాలనుకుంటుంది. ఆ గుప్పెట్లో ఉంచుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే మైనంపల్లి హనుమంతరావు లాంటి ఒక సీనియర్ నేతను కూడా వదులుకుంది అనేది మనందరికీ తెలిసిన నిజం. అయినా కూడా ఇప్పుడు మాత్రం వెంకటరామిరెడ్డి అనే అభ్యర్థిని నిలబెట్టి తప్పు నిర్ణయం తీసుకుంది. వెంకటరామిరెడ్డి వల్ల ఆర్థికంగా బలంగా ఉన్న నేతేమో కావచ్చు, కానీ ఒకప్పుడు కలెక్టర్గా ఉంటే వరేస్తే ఉరిబెట్టుకోమన్నాడు, వరి విత్తనాలు అమ్మితే షాపులను సీజ్ చేస్తా అన్న ఆయన ఈ రోజు రైతులకు మేలు చేస్తాడనో, ఈయన గొంతు వినిపించి లోక్సభలో ప్రజలకు మేలు చేస్తాడంటేనో నమ్మే స్థితిలో లేరు అనే విషయం చాలా క్లియర్ కట్గా ఉంది. ఇక నీలం మధుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపడానికి అవకాశం లేదు అని చెప్పుకోవచ్చు. రఘునందన్కి సంబంధించి మోదీ చరిష్మాతో పాటు కొంత రఘునందన్ అభిమానులు, అది కూడా మెదక్లో రఘునందన్ గెలవడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వరంగల్లో అయితే ఆరూరి రమేష్ పక్కా గెలుస్తాడు. ఎందుకు చెప్తున్నాను అంటే దీనికి ఫుల్ కారణం కడియం కావ్యకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడమే ఆరూరి రమేష్ విజయానికి కారణమవుతుంది. ఎందుకంటే కడియం కావ్య బీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రకటన అయిపోయిన తర్వాత బీఫామ్ వచ్చిన తర్వాత హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్లో చేరింది. కాంగ్రెస్లో అభ్యర్థులు ఎవరూ లేనన్నట్టు ఇక్కడ బీఫామ్ ఇచ్చిన లీడర్ని తీసుకొచ్చి కాంగ్రెస్లో నిలబెట్టడం ద్వారా ఈమెకు సీట్ ఇవ్వడము అనేది ఆరూరి రమేష్ విజయానికి కాంగ్రెస్ వేసిన బాటగా చెప్తున్నారు. అంతేకాదు తిను ఒక ముస్లింని పెళ్లి చేసుకుంది, ఈ విషయంలో కూడా కొంత కాంట్రవర్సీలు వచ్చినాయి. దానికి సంబంధించి రాకపోయినా కడియం కావ్యను నిలబెట్టడమే ఈరోజు ఆరూరి రమేష్ విజయానికి కారణమవుతుంది అనేది వరంగల్ వ్యాప్తంగా మాట్లాడుతుంది. ఇక ఈ సుధీర్ కుమార్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈయన మున్సిపల్ చైర్పర్సన్ ఏమో ఎవ్వరు దొరక్క ఆయన్ని నిలబెట్టారు అనేది వాదన. సో ఆయన ప్రభావం పెద్దగా ఉండదు. కడియం కావ్య కారణంగా మాత్రమే ఆరూరి రమేష్ విజయం సాధించబోతున్నాడు. బీజేపీ పాగా వేయబోతుంది. ఇక పెద్దపల్లి విషయానికి వస్తే పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరవేయబోతోంది. గోమాస శ్రీనివాస్ కానీ కొప్పుల ఈశ్వర్ కానీ పెద్ద ప్రభావం చూపించే అవకాశం లేదు. ఎందుకంటే V6 అధినేత తనయుడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ తనకంటూ ప్రభావాన్ని సృష్టించుకున్నాడు. పెద్దపల్లి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ఖాతాలో పడబోతోంది. ఇక మహబూబ్ నగర్ విషయానికి వస్తే డీకే అరుణ, వంశీ చందర్, మన్నే శ్రీనివాస్ ముగ్గురు కూడా బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా డీకే అరుణ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అయితే వంశీ చందర్ వర్సెస్ డీకే అరుణ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఆ టఫ్ ఫైట్ లో చివరికి డీకే అరుణ విజయం సాధిస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కూడా ఈ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ మన్నే శ్రీనివాస్ కొట్టుకుపోయాడని చెప్పొచ్చు. ఇక మహబూబాబాద్ సెగ్మెంట్కి వచ్చేసరికి బలరాం నాయక్ గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అజ్మీర్ సీతారాం అలాగే మాలోతు కవిత ఇద్దరు కూడా వెనుకంజలో ఉండబోతున్నారు. ఇక మహబూబాబాద్ సెగ్మెంట్కి వస్తే కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవడానికి
చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక నాగర్ కర్నూలు విషయానికి వస్తే భరత్, మల్లు రవి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3 పార్టీల నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద ప్రభావం చూపించడు. ఎందుకంటే పెద్దగా ఇంటింటికి వెళ్తూ ప్రచారం చేస్తున్నట్టుగా ఏమీ కనిపించలేదు. బీఎస్పీలో ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిచేవాడేమో కానీ బీఆర్ఎస్కి వచ్చాడు. బీఆర్ఎస్కి రావడం వల్లే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట, ఆయన చెప్పినవన్నీ కూడా అబద్ధాలు, తన సొంత లబ్ధి కోసం మాత్రమే ప్రయత్నం చేశాడు అనేది ప్రజల్లోకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లోకి వెళ్ళిందని చెప్పొచ్చు. ఇక్కడ భరత్ వర్సెస్ మల్లు రవి అన్నట్టుగా పోటీ జరిగే అవకాశం ఉంది. ఈ రెండింటి పోటీలో మల్లు రవి గెలిచే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక నల్గొండ సెగ్మెంట్కి వచ్చేసరికి సైదిరెడ్డి, రఘువీర్ రెడ్డి, అలాగే కంచర్ల కృష్ణారెడ్డి ముగ్గురు బరిలో ఉన్నారు. ముగ్గురు బరిలో ఉన్నప్పటికీ ఇక్కడ రఘువీర్ రెడ్డి గెలుపును ఇష్టపడని వాళ్ళు సైదిరెడ్డికి సైలెంట్ సపోర్ట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక సైదిరెడ్డి బీఆర్ఎస్ నుంచే రావడము అనేది అక్కడున్న చాలా మంది క్యాడర్ని తన వైపు తిప్పుకోవడము. అండ్ ఈ మధ్యకాలంలో బీఎస్పీలో ఉన్న వట్టేజానయ్య సూర్యాపేట నుంచి పోటీ చేసిన ఆయన కూడా సైదిరెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని, ఆఫ్టర్ ఎలక్షన్స్ ముందో తాను కూడా బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. అండ్ లోకల్గా ఉన్న బీజేపీ, అలాగే తన సొంత బలగం ప్లస్ బీఆర్ఎస్ నుంచి సపోర్టర్స్, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నోళ్ళు, వీళ్ళంతా కూడా సైదిరెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ 10 days నుంచి సైదిరెడ్డి గ్రాఫ్ నల్గొండలో చాలా పెరిగింది. ఇక్కడ నల్గొండలో సైదిరెడ్డి వర్సెస్ రఘువీర్ రెడ్డి అన్నట్టుగా పోటీ జరగబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక భువనగిరి వచ్చేసరికి భువనగిరిలో యునానిమస్ గా బూరా నరసయ్య గౌడ్ గెలవబోతున్నాడు. కిరణ్ కుమార్ గెలవకుండా కిరణ్ కుమార్ అక్కడున్న కోమటిరెడ్డి బ్రదర్స్కి నచ్చడం లేదని, సో కిరణ్ కుమార్ని గెలిపించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక మల్లేష్ గురించి చెప్పే కదా, కొన్ని సెగ్మెంట్లలో బీఆర్ఎస్ గాలి కొట్టుకుపోయింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరులో అది అసలు కనిపించట్లేదు. సో ఇక్కడ కూడా కిరణ్ కుమార్ ఓటమి పాలయ్యి బూరా నర్సయ్య చివరికి గెలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఫైనల్గా నిజామాబాద్కి వస్తే నిజామాబాద్లో కూడా ధర్మపురి అరవింద్ గెలవబోతున్నాడు. జీవన్ రెడ్డి, గోవర్ధన్ బాజిరెడ్డి ఇద్దరు కూడా ఓటమి పాలు కాబోతున్నారు. ఇక్కడున్న పసుపు బోర్డు కానీ, హిందుత్వ విధానం కానీ కొంత అరవింద్ వైపు వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆ వ్యతిరేకతను మోదీ, అలాగే అయోధ్య రామ మందిరం, పసుపు బోర్డు అనేవి చెడిపేస్తున్నాయి. ఖచ్చితంగా ఈసారి మోదీ అక్కడ ఉండాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. సో ధర్మపురి అరవింద్ గెలుపు కూడా ఖాయమని చెప్తున్నారు. ఏదేమైనా కానీ నిజామాబాద్ కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, జహీరాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్, భువనగిరి, నిజామాబాద్ 11 స్థానాలలో బీజేపీ విజయకేతనం ఎగురవేయబోతోంది. 3 నుంచి 4 స్థానాలలో గట్టి పోటీ ఎదుర్కోబోతోంది, గట్టి పోటీ ఇవ్వనుంది. ఇక 1-2 స్థానాలలో కొంత వెనుకంజలో ఉండొచ్చు అనేది ప్రజల నుంచి వస్తున్న తీర్పుగా భావించవచ్చు. ఎందుకంటే ఆర్ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది, ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. దీంతోపాటు వివిధ సంస్థల సర్వే రిపోర్ట్స్ను కూడా పరిశీలించడం జరిగింది. వాటన్నిటి తర్వాత తెలంగాణ 17 సెగ్మెంట్లకు సంబంధించి ఏ పార్టీ ఎన్నెన్ని సీట్లను గెలుచుకోబోతోంది అనే విషయంలో చాలా క్లారిటీ ఉంది. బీజేపీ 11 స్థానాలను గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలవబోయే స్థానాలు 3 మాత్రమే ఉన్నాయి. ఇక మిగిలిన స్థానాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా జరిగినప్పటికీ ఒక మెదక్ స్థానము అండ్ ఖమ్మం స్థానానికి వచ్చేసరికి మెదక్ స్థానంలో అయితే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా జరుగుతుంది. ఖమ్మంలో మాత్రం త్రిముఖ పోరు జరుగుతుంది. ఇది మనం లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆర్ వాయిస్ ఇస్తున్న ఎక్స్క్లూజివ్ సర్వే. ఈ సర్వే రిపోర్ట్పై మీ అభిప్రాయం ఏంటి? ఇంతకు మించి స్థానాలు గెలుచుకునే పార్టీలకు అవకాశం ఉందా? మేము చెప్పినట్టుగానే ఆయా పార్టీలకు సంబంధించి ఆయా సెగ్మెంట్లలో ఆ పార్టీకి చెందిన నేతలే గెలవబోతున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మినిట్ టు మినిట్ పోలింగ్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఆర్ వాయిస్తో స్టే అయి ఉండండి. జై భారత్.